హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనము ఈ వీడియోలో వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి టెస్ట్ అయితే ఈ వీడియోలో ఉంటుందండి. సో ఇది మనం మాక్ టెస్ట్ 1గా అయితే పెడుతున్నాము. సో ప్రీవియస్గా జరిగినటువంటి క్వశ్చన్ పేపర్. సో దీంట్లో మొత్తం వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉంటాయి. సో 30 క్వశ్చన్స్ కూడా మీరు తప్పకుండా ఆన్సర్ అయితే చేయండి. సో వీడియో వచ్చేసి స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు చూడండి. 30 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. సో వాటికి సంబంధించి ఫస్ట్ క్వశ్చన్ ఉంటుంది. సో దానికి సంబంధించి ఎక్స్ప్లెనేషన్ కూడా మీకు నెక్స్ట్ అప్పుడే ఇవ్వడం అయితే జరుగుతుందండి. సో ఎవరైతే ఇప్పుడు ఆల్రెడీ మనకు 15 డేస్ మాత్రమే ఉన్నాయండి ఎగ్జామ్కి. సో ఈ 15 డేస్లో మీకు ఆల్రెడీ సిలబస్ అంతా అయిపోయి రివిజన్ టైంలో ఉన్నారు కాబట్టి సో ఈ రివిజన్ టైంలో చూసుకున్నట్లయితే మీకు ఈ టెస్ట్ అనేది ఉపయోగపడుతుందండి. సో ఆన్సర్ మొత్తం అన్ని క్వశ్చన్లకు ఆన్సర్ అయితే చేసేసుకోండి. సో మీకు ఎంతవరకు చదువుకున్నారు, సో ఎంత టాపిక్ కవర్ అయింది అనేది మీకైతే అర్థమవుతుంది. సో మీకు వచ్చినటువంటి స్కోర్ కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి క్రింది వానిలో సరి అయిన ప్రవచనం ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఆప్షన్స్ అయితే చూసుకోండి. సరి అయిన ప్రవచనం అడుగుతున్నారు. ఇది వచ్చేసి మనకు ప్రేరణకు సంబంధించినటువంటి టాపిక్లో క్వశ్చన్ అండి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. అంతర్గత ప్రేరణ దీర్ఘకాలికమైనది. సో అంతర్గత ప్రేరణ అంటే ఏంటంటే మనకు ఇది ప్రేరణకు సంబంధించి అండి. ప్రేరణకు సంబంధించి ఇది కూడా ఒక మానసిక ప్రక్రియ కిందకి వస్తుంది. సామర్థ్యం గురించి కానీ ప్రేరణ ఇవన్నీ ఉన్నాయి కదా మనకు టాపిక్స్, దాంట్లో ఇది. సో ఈ ప్రేరణలో మనకు 2 రకాలు ఉన్నాయండి. అవి అంతర్గత ప్రేరణ ఒకటి, బహిర్గత ప్రేరణ ఒకటి. అంతర్గత ప్రేరణ అంటే ఏంటంటే ఒక వ్యక్తిలో సహజంగా లోపలి నుంచి పుట్టుకొని వచ్చేటటువంటి ఆసక్తి అండి. అంటే మనము బయటి వాళ్ళ కోసం కాకుండా మన ఆత్మ సంతృప్తి కోసము మనకు సహజంగా మనలో కలిగేటటువంటి ప్రేరణ ఏమంటామంటే అంతర్గత ప్రేరణ అంటారండి. సో ఇది మనకు దీర్ఘకాలికంగా ఉంటుంది. సో బహిర్గత ప్రేరణ అంటే ఏంటంటే మనకు ఫర్ ఎగ్జాంపుల్ బహుమతుల కోసం కానీ లేదా మార్పుల కోసం కానీ లేకపోతే ఇతరుల మెప్పు కోసం కూడా మనం చేస్తూ ఉంటాం కదా. సో అటువంటి వాటిని బహిర్గత ప్రేరణ అనేసి చెప్తాము. సో ఇది వచ్చేసి మనకు స్వల్పకాలికమైనదండి. బహిర్గత ప్రేరణ అనేది స్వల్పకాలికమైనది. ఎందుకంటే అప్పుడు ఇచ్చేటటువంటి బహుమతుల కోసమే కానివ్వండి, లేకపోతే మీ పేరెంట్స్ దగ్గర కానీ మీ రిలేటివ్స్ దగ్గర కానీ మీరు మెచ్చుకోవాలి అనేటటువంటి సందర్భంలో మాత్రమే మీకు బహిర్గత ప్రేరణ అనేది ఉంటుందండి. సో కాబట్టి బహిర్గత ప్రేరణ అనేది మనకు అప్పటికప్పుడే ఉంటుంది. దీర్ఘకాలికమైనది కాదండి, తాత్కాలికమైనది. మనకు అంతర్గత ప్రేరణ అనేది మనకు దీర్ఘకాలికమైనదండి. అది మనం ఆ గోల్ అనేది అచీవ్ అయ్యేంత వరకు కూడా మనకు ఉంటుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1 అండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూద్దాము. సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించేటటువంటి సంసిద్ధత ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఆప్షన్స్లో సహజ సామర్థ్యం అనేసి ఇచ్చారండి. సహజ సామర్థ్యం అంటే ఏంటంటే మనకి ఏదైనా పని నేర్చుకోవడానికి కానీ మనకు చేయడానికి కానీ ఉండేటటువంటి అంతర్గత శక్తిని మనం ఏమంటాం, సహజ సామర్థ్యం అంటాం. సృజనాత్మకత అంటే ఏంటి, మనకు ఉండేటటువంటి కొత్తగా ఆలోచించాలని కానీ కొత్తగా చేయాలని కానీ మనకు కొన్ని రకాలైనటువంటి థాట్స్ వస్తుంటాయి కదా, యాక్టివిటీస్. సో వాటిని సృజనాత్మకత అంటాం. సో అభిరుచి అంటే ఏంటంటే ఒక విషయం పైన చూపించేటటువంటి ఇంట్రెస్ట్ని మనము అభిరుచి అనేసి చెప్తాము. సో కాబట్టి ఇక్కడ ఏమి ఇచ్చారు మనకు, సాంఘిక విషయాలకు బాహ్యంగా ప్రతిస్పందించేది ఏంటిదండి, దాన్ని ఏమంటాము, వైఖరి అంటామండి, యాటిట్యూడ్ అంటాం. ఒక వ్యక్తి ఒక విషయంలో కానీ లేదా ఒక పరిస్థితిని బట్టి ప్రతిస్పందించేటటువంటి సంసిద్ధతను ఏమంటాము, వైఖరి అనేసి అంటాం. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఐడెంటిఫై ద కరెక్ట్ పెయిర్ అనేసి ఇచ్చారండి. సో దీంట్లో కరెక్ట్ అయినది ఏంటిదండి, ఆప్షన్ 3 కరెక్ట్. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు అంటే వర్దిమర్ అండి. గెస్టాల్ట్ వాదులైనటువంటి వర్దిమరు, అలాగే కొహ్లరు, కోఫ్కా. అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి, గెస్టాల్ట్ వాదులు ప్రతిపాదించడం జరిగింది. వాళ్ళు ఎవరంటే వర్దిమర్ వస్తారు, అలాగే కొహ్లరు, కోఫ్కా, ఇలా ముగ్గురు కూడా. సో ఇక్కడ మనకు సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి,
పావ్లోవ్ అండి. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? పావ్లోవ్. సాంప్రదాయిక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? పావ్లోవ్. కార్యసాధక నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? బిఎఫ్ స్కిన్నర్ అనమాట. ఇక్కడ మనకు ఈ రెండు రివర్స్లో ఇచ్చారు. అలాగే సాంఘిక అభ్యాసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరండి? మనకు ఆల్బర్ట్ బండూరా అండి. ఆల్బర్ట్ బండూరా. ఇక్కడ దారండైక్ అనేసి వచ్చారు కదా, సో ఇది రాంగ్. సో కరెక్ట్ జత ఏదండి? ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. ఇది కూడా అంతేనండి. సరి కాని జతను గుర్తించండి అనేసి వచ్చారు. సరి కానటువంటిది. సో డిస్లెక్సియా అండి. డిస్లెక్సియా అంటే ఏంటిదండి? మనకు డిస్లెక్సియా అంటే చదవడంలో ఉండేటటువంటి లోపము, రీడింగ్ డిజేబిలిటీ అండి. డిస్లెక్సియా అంటే రీడింగ్ డిజేబిలిటీ. సో ఇక్కడ మనకు సరి కానిదే అడిగారు కాబట్టి ఫస్ట్ ఆప్షనే కరెక్ట్ అవుతుంది. సో డిస్ఫ్రాక్సియా అంటే ఏంటంటే మోటార్ సమన్వయ లోపము అండి. అంటే శారీరక కదలికలు, అంటే మనకు కాళ్ళు సరిగ్గా లేకపోవడం కానీ, కాళ్ళు లిఫ్ట్ చేయలేకపోవడం, చేతులు సరిగ్గా అనలేకపోవడం, అది అనమాట. దాన్ని డిస్ఫ్రాక్సియా అంటారండి. మోటార్ సమన్వయ లోపాన్ని డిస్ఫ్రాక్సియా అంటారు. డిస్ఫేషియా అంటే భాషణ వైకల్యం. భాషను అర్థం చేసుకోవడంలో కానీ, మాట్లాడడంలో కానీ వచ్చేటటువంటి వైకల్యాన్ని మనము డిస్ఫేసియా, భాషణ వైకల్యం అంటాం. నెక్స్ట్ ఏడిహెచ్డి. ఏడిహెచ్డి అంటే ప్రతిస్పందన నియంత్రణ లోపం అండి. అంటే మనకు ప్రతిస్పందనలు నియంత్రించుకోలేకపోవడం, ఇది కూడా ఒక డిజేబిలిటీ కిందకి వస్తుందన్నమాట. సో దాన్ని ఏమంటాం? ఏడిహెచ్డి అంటాం. సో ఇక్కడ సరి కానిది అడిగారు కాబట్టి ఆప్షన్ 1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూడండి, ఇంగ్లీష్లో ఉన్నవాళ్ళు. సో నెక్స్ట్ తెలుగుది కూడా చూద్దాము. సో తెలుగులో చూద్దామండి. అభ్యాసన బదలాయింపు రకాన్ని తప్పుగా వర్గీకరించిన ప్రవచనాలను గుర్తించండి అనేసి వచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ నీట్గా చదువుకోండి. అభ్యాసన బదలాయింపుకు సంబంధించి మనకు డైరెక్ట్ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇంతకుముందు ఒక క్వశ్చన్ ఇచ్చేసి దాన్ని ఒక విధంగా అడిగేవాళ్ళు. ఇప్పుడు 4 తెలుసుంటేనే ఒక క్వశ్చన్కి ఆన్సర్ చేయగలము. అంత టఫ్గా అయితే అడుగుతున్నారు. తప్పుగా వర్గీకరించింది అడుగుతున్నారు. సో ఇక్కడ చూద్దామండి ఆప్షన్స్. క్రీడలలో ఉన్న ప్రతిభ విద్యాభివృద్ధిపై ప్రభావం చూపదు అనేసి వచ్చారండి. సో ఇది మనకు ఏ బదలాయింపు అవుతుందండి? శూన్య బదలాయింపు అవుతుంది. ప్రతికూల బదలాయింపు అవ్వదు. మనకు ఒక అభ్యాసనము మరొక అభ్యాసనంపై ఎలాంటి ప్రభావము చూపడం లేదు అంటే ఏమంటామండి? దాన్ని శూన్య బదలాయింపు అంటాం. మీకు అందరికీ తెలిసిందే. శూన్య బదలాయింపు అంటే జీరో ట్రాన్స్ఫర్. సో ఇక్కడ ప్రతికూల బదలాయింపు అనేసి వచ్చారు. సో ఇది రాంగు. నెక్స్ట్, తెలుగు భాష బాగా వచ్చేవారికి ఆంగ్లం నేర్చుకోవడం కష్టంగా అనిపిస్తుంది అనేసి వచ్చారండి. సో ఇక్కడ అనుకూల బదలాయింపు అని ఇచ్చారు. అనుకూల బదలాయింపు అంటే మనకు ఏమవుతుందండి? అనుకూల బదలాయింపు పాజిటివ్ ట్రాన్స్ఫర్ అనేసి ఇచ్చారు. సో కాబట్టి ఇక్కడ మనకు ఏమవుతుందండి? అది ప్రతికూల బదలాయింపు అవుతుంది ఇది. సో ఇది మనకు తప్పు. ఇది కూడా తప్పే ఇచ్చారు. ఇదేమవుతుంది? ఇక్కడ మనకు ప్రతికూల బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. హిందీ తెలిసిన వ్యక్తి సంస్కృతం నేర్చుకోగలడు, శూన్య బదలాయింపు అనేసి ఇచ్చారు. సో ఇదేమవుతుందండి? మనకు అనుకూల బదలాయింపు అవుతుంది. పాజిటివ్ ట్రాన్స్ఫర్. మనకి హిందీ నేర్చుకోవడం వల్ల సంస్కృతం అనేది కూడా సులభంగానే వస్తుంది కదండి. కానీ ఇక్కడ మనకు శూన్య బదలాయింపు అని ఇచ్చాడు. సో కాబట్టి ఇది తప్పు. ఇది మనకు అనుకూల బదలాయింపు అవుతుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే భాషా ప్రతిభ ఈతపై ప్రభావం చూపదు అనేసి వచ్చారు. ఇది ద్విభాష బదలాయింపు అనేసి వచ్చారు. ఇది ఏ బదలాయింపు అవుతుంది? ఇది మనకు శూన్య బదలాయింపు అవుతుంది. ఎందుకంటే భాష వేరు, ఈత వేరు. కాబట్టి ఈడ మనకు జీరో ట్రాన్స్ఫర్ అనేది జరుగుతుందన్నమాట.
సో కాబట్టి ఇక్కడ ఇచ్చినటువంటివి అన్నీ కూడా మనకు తప్పే. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుందండి? అన్నీ కూడా తప్పే అండి. సో ఆప్షన్ 4 కరెక్ట్. మీరు ఒకసారి క్వశ్చన్ అయితే చూసుకోండి. అభ్యాసన బదలాయింపు రకాన్ని తప్పుగా వర్గీకరించిన ప్రవచనాలను గుర్తించండి అనేసి ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఇచ్చినటువంటి ప్రవచనాలు అన్నీ కూడా మనకు తప్పే. సో కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 4 అవుతుందండి. సో అవి మీకు కరెక్ట్గా ఏవైతే అనేసి కూడా మీకు ఆల్రెడీ చెప్పేశాను. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ క్వశ్చన్ రికగ్నైజేషన్ స్కోర్ అండి. గుర్తింపు గణనకు సంబంధించి ఇచ్చారు. సో క్వశ్చన్ మార్క్ ఇక్కడ ఇచ్చారు. గుర్తింపు గణనకు ఫార్ములా ఏంటిదండి? సరైన ప్రయత్నాల సంఖ్య మైనస్ తప్పు ప్రయత్నాల సంఖ్య బై క్వశ్చన్ మార్క్ ఇంటూ 100 అనేసి ఇచ్చారు. ఈ క్వశ్చన్ మార్క్లో ఏముండాలి? సో ఆప్షన్స్ అయితే చూపిస్తాను. సో గుర్తింపు గణనకు ఫార్ములా వచ్చేసి సరైన ప్రయత్నాల సంఖ్య మైనస్ తప్పు ప్రయత్నాల సంఖ్య బై మొత్తం ప్రయత్నాల సంఖ్య అండి. మొత్తం ప్రయత్నాల సంఖ్య. సో ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అండి. కింద ప్రవచనాలను పరిశీలించి ఇవ్వబడిన ఎంపికలలో సరియైన దానిని గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో అభ్యసనం లక్ష్య నిర్దేశితము అనేసి ఇచ్చారండి. అభ్యసనం అనేది లక్ష్య నిర్దేశితం. మనం ఏదైనా ఒక లక్ష్యాన్ని పెట్టుకొని దానిని సాధించడం కోసమే మన అభ్యసనం చేస్తూ ఉంటాము. సో కాబట్టి ఇది కరెక్టేనండి ఇచ్చినటువంటిది. అలాగే అభ్యసనము స్థిరము అనేసి ఇచ్చారండి. అభ్యసనం అనేది మనకు నిరంతరం సాగే ప్రక్రియ కాబట్టి ఇది స్థిరంగా ఏమి ఉండదండి, మారుతూ ఉంటుంది. అంటే కొన్ని విషయాలు అంటే మనకు ఈజీగా వచ్చిన వాటిల్లో తొందరగా చదివేస్తాం. సో దానికి అభ్యాసనం అనేది కొంచెం సరిపోతుంది. సో అలాగే మనకు రానటువంటి వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తాము, దానికోసం ఎక్కువ అభ్యాసనం చేస్తాము. సో అప్పుడు అభ్యాసనం వేగం అనేది పెరుగుతుందన్నమాట. సో కాబట్టి అభ్యాసనం అనేది మనకు ఎప్పుడు కూడా స్థిరంగా ఉండదండి. ఒక్కొక్కసారి పెరుగుతుంది, ఒక్కొక్కసారి తగ్గుతుంది, అలా మనకు ఉంటుంది. అలాగే అభ్యాసన వేగము వ్యక్తికి వేరుగా ఉంటుంది. అవునండి, కరెక్టే. మనకు అభ్యాసనం చేసేది వ్యక్తికి కంపల్సరీగా వేరుగానే ఉంటుంది. అలాగే ఒక సందర్భంలో నేర్చుకున్న విషయము మరొక సంబంధిత సందర్భంలో అన్వయించలేము అనేసి ఇచ్చారండి. సో కాబట్టి ఇది రాంగ్. ఎందుకు అన్వయించలేము? ఒక సందర్భంలో నేర్చుకున్న విషయం మనకు ఇంకొక సందర్భంలో తప్పకుండా దేంట్లో ఒక దాంట్లో యూజ్ అయితే అవుతుందండి. సో కాబట్టి ఈ రెండు తప్పు. ఇక్కడ ఏమిచ్చారు? కింది ప్రవచనాలను పరిశీలించి ఇవ్వబడిన ఎంపికల్లో సరి అయిన దాన్ని గుర్తించండి అని ఇవ్వడం జరిగింది. సో సరైనవి ఏంటిదండి? ఏ, సి రెండు కూడా సరి అయినవే. సో ఆప్షన్ 2 వచ్చేసి ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, రిఫ్లెక్షన్ హెల్ప్స్ ద టీచర్ ఇన్ దిస్ వే అనేసి ఇచ్చారండి. రిఫ్లెక్షన్స్ అంటే ఏంటి? పర్యావలోచన ఉపాధ్యాయునికి ఈ విధంగా సహాయపడుతుంది అనేసి ఇచ్చారండి. పర్యావలోచన అంటే మనకు డిఫరెంట్గా ఎక్కువగా ఆలోచించడం అండి. డిఫరెంట్గా ఎక్కువగా ఆలోచించడం వచ్చేసి మనకు దేనికి సహాయపడుతుంది? వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు సహాయపడుతుందండి. ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆనందదాయక అభ్యాసన ఫలితం ఏది అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ ఆనందదాయక అభ్యాసన ఫలితం వల్ల మనకేమవుతుందంటే మెరుగైన అవధానము మరియు ధారణ అనేది జరుగుతుందండి. చదువు పట్ల ఆసక్తి తగ్గుదల అనేది ఉండదు, నిశ్శబ్ద విధేయత ఉండదు, సాంప్రదాయక శిక్షలు అసలుకే ఉండవు. సో ఆనందదాయకంగా అంటే జాయ్ఫుల్ లెర్నింగ్ అండి. జాయ్ఫుల్ లెర్నింగ్లో ఉండేటటువంటి రిజల్ట్ మనకు ఎలా ఉంటుందండి? మెరుగైన అవధానము మరియు ధారణ. సో ఆప్షన్ 1 వచ్చేసి కరెక్ట్ ఆన్సర్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఆర్టీఈ 2009లోని చాప్టర్లు మరియు సెక్షన్లు ఎన్ని అనేసి వచ్చారండి. సో మొత్తం మనకు ఎన్ని ఉంటాయండి? ఆర్టీఈ 2009లో 7 చాప్టర్స్ ఉంటాయి. సో ప్రతి ఒక్కరికి తెలిసిందే. సో కన్ఫ్యూజ్ అయ్యేది ఎక్కువగా మనకు సెక్షన్స్ ఎన్ని ఉంటాయండి? 7 చాప్టర్స్. సెక్షన్స్ వచ్చేసి 38 సెక్షన్లు ఉంటాయి. సో మనకు ఈ ఆర్టీఈ యాక్ట్ 2009 ఎప్పుడు అమల్లోకి వచ్చిందని చాలాసార్లు అడుగుతారండి.
ఎప్పుడు అమల్లోకి వచ్చింది అనేసి అడగడం జరుగుతుంది. ఏప్రిల్ 1, 2010 అండి, గుర్తుపెట్టుకోండి. ఆర్టీఈ యాక్ట్ 2009 వచ్చేసి ఏ సంవత్సరంలో అమలులోకి వచ్చినది? సో ఏప్రిల్ 1, 2010 అండి. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యను అందించడమే ఈ ఆర్టీఈ 2009 యొక్క ముఖ్య ఉద్దేశం అండి. గుర్తుపెట్టుకోండి, ఈ 2 క్వశ్చన్లు ఎక్కువగా అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మనల్ని ఎక్కువగా ఇంతకుముందు అమల్లోకి వచ్చిన తేదీ అడిగేవాళ్ళు ఎప్పుడండి? ఏప్రిల్ 1, 2010. అలాగే దీంట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయండి? 7 చాప్టర్లు. సెక్షన్లు ఎన్నండి? 38 సెక్షన్లు ఉన్నాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది వానిలో ఎన్సిఎఫ్ 2005 ప్రాధాన్యతాంశము ఏది అనేసి వచ్చారండి. సో దీంట్లో మనకు ఎన్సిఎఫ్ 2005 ఎక్కువగా దేన్నండి సూచించేది? ఇది జాయ్ఫుల్ లెర్నింగ్ అండి, ఆనందదాయక అభ్యాసనాన్ని ఎక్కువగా ప్రోత్సహిస్తుంది, పోటీతత్వాన్ని ప్రోత్సహిస్తుందండి. కాకపోతే మనకు ఎక్కువగా ప్రాధాన్యత అంశం ఏంటంటే జాయ్ఫుల్ లెర్నింగ్ అండి, ఆనందదాయక అభ్యాసనము. శిక్షలతో కూడినటువంటి అభ్యాసనం అసలుకే ఉండదు, బట్టి అభ్యాసనాన్ని అస్సలుకే ప్రోత్సహించదండి, గుర్తుపెట్టుకోండి. సో ఆప్షన్ 3 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చను 12th క్వశ్చన్ అండి. వైగోట్స్కి సాంఘిక నిర్మాణాత్మకతలో ప్రతిపాదించని భావన ఏది అనేసి ఇస్తున్నారండి. మనకు వైగోట్స్కి సాంఘిక నిర్మాణాత్మకలో ఏమేమి ఉంటాయంటే సామీప్య వికాస మండలము, స్కఫోల్డింగు, అధిక జ్ఞానం గల వ్యక్తి ఎంకేఓ ఉంటాయండి. సో దీంట్లో మనకు జెడ్పీడి అంటే ఏంటి? జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అండి. అంటే ఒకరి సహాయం లేకుండా చేయగలిగేదానికి, అలాగే ఒకరి సహాయం తీసుకొని మనకు చేయడంలో ఉండేటటువంటి డిఫరెన్సెస్ అనేది మనకు ఏమంటాము? సామీప్య వికాస మండలం అనేసి అంటామండి. స్కఫోల్డింగ్ అంటే ఏంటంటే మనకు నేర్చుకునే వ్యక్తికి అందించేటటువంటి తాత్కాలిక సహాయం. అంటే ఏదైనా డౌట్ వచ్చినప్పుడు మనం పక్క వాళ్ళని అడిగి తీసుకుంటాం కదా, ఒక చిన్న హెల్ప్. సో ఆ చిన్న హెల్ప్ని ఏమంటాము? స్కఫోల్డింగ్ అనేసి అంటామండి. ఎంకేఓ అంటే అధిక జ్ఞానం గల వ్యక్తి, అంటే నేర్చుకునే వ్యక్తి కంటే అధిక జ్ఞానము కలిగినటువంటి వ్యక్తిని మనం ఎంకేఓగా ఇక్కడ సూచించడం జరుగుతుంది. సో వైగోట్స్కి సాంఘిక నిర్మాణాత్మకతలో మనకి ఏమేమి ఉంటాయండి? జెడ్పీడీ ఉంటుంది, స్కఫోల్డింగ్ ఉంటుంది, అధిక జ్ఞానం గల వ్యక్తి, ఈ 3 కూడా ఉంటాయి. ఉండనిది ఏంటిదండి? స్కీమాలు అంటే ఏంటంటే మనం నేర్చుకునేటువంటి జ్ఞానాన్ని మెదడులో ఒక క్రమ పద్ధతిలో అమర్చుకోవడాన్ని ఏమంటామండి? స్కిమాటా అనేసి చెప్తాము. సో ఇది మనకు జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలో ఉంటుందండి. సో దీంట్లో ఉండదు. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మూర్తిమత్వాన్ని ప్రభావితం చేసే ప్రసవపూర్వ కారకం ఏది అనేసి ఇచ్చారు. సో మూర్తిమత్వము ప్రసవపూర్వ కారకం అనేసి ఇచ్చారండి. పూర్వ కారకం ఏదవుతుందండి? ఆప్షన్ 1 అనేది అవుతుంది. తల్లి యొక్క మానసిక ఆరోగ్యం అనేది మూర్తిమత్వాన్ని కూడా ప్రభావితం చేస్తుందండి. నెక్స్ట్ క్వశ్చన్, చర్యాత్మక పరిశోధనకు సంబంధించి సరి అయిన సమాధానమును గుర్తించండి అనేసి ఇచ్చారండి. సో దీంట్లో చర్యాత్మక పరిశోధన అండి. చర్యాత్మక పరిశోధనలో మనకు వాళ్ళ యొక్క చర్యలను బట్టి మనకు మార్పుకు అనేది వీలు ఉంటుందండి. ఈడ మార్పు వీలు లేనిదనేసి ఇచ్చారు, తప్పు. చర్యలను, అవసరాలను ఒక్కొక్కరికి తగ్గట్టు మనకు ఈ పరిశోధన అనేది జరుగుతుంది కాబట్టి మార్పు అనేది ఉంటుంది. సో ఫలితాలను సాధారణీకరించడం జరగదు అనేసి ఇచ్చారు. అంటే మనం ఒకరిని ఇంకొకరితో కంపేర్ చేయటము అనేది జరగదండి, కంపల్సరీగా జరగదు. ఎందుకంటే ఒకరికి ఎక్కువ ఉండొచ్చు, ఒకరికి తక్కువ ఉండొచ్చు, మనం పరిశోధనలు చేసే దాన్ని బట్టి. సో కాబట్టి కరెక్ట్, ఫలితాలను సాధారణీకరించడం జరగదు.
అలాగే తరగతి గదిలోని విద్యార్థులే ప్రతిచయనాలు అంటే శాంపిల్స్, అంటే వాళ్ళు ఆ పరిశోధనలో తరగతి గదిలో ఉండేటటువంటి విద్యార్థుల మీదనే ఇది ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి అక్కడ విద్యార్థులే మనకు ప్రతిచయనాలుగా ఉంటాయండి. సో సరి అయిన సమాధానాలు ఏమవుతాయండి? ఓన్లీ బి అండ్ సి మాత్రమే అవుతాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఒక పిల్లవాడు 10వ తరగతిలో తెలుగు చదివి ఇంటర్మీడియట్లో సంస్కృతం చదివాడు. ఇప్పుడు తెలుగు పునఃస్మరణ చేయబోగా సంస్కృతం అడ్డంకిగా మారింది. దీన్ని ఏమంటాము అనేసి ఇచ్చారండి. సో దీన్ని ఏమంటామండి? తిరోగమన అవరోధం అంటారు. చాలా వరకు మీకు తెలిసిందే, చాలా క్వశ్చన్లలో అడిగారు. సో గతంలో నేర్చుకున్న విషయాలు కొత్త విషయాలు నేర్చుకోవడంలో లేదా గుర్తుంచుకోవడంలో అడ్డుపడితే దాన్ని ఏమంటాము? పురోగమన అవరోధము అనేసి అంటారండి. సో పిగ్మాలియన్ ప్రభావం అంటే ఏంటండి? ఇతరులు మనపైన ఉంచేటటువంటి అధిక అంచనాలు మన పనితీరు మెరుగుపడడానికి దోహదపడుతుంది. దాన్ని పిగ్మేలియన్ ప్రభావం అంటాం. అంటే కొంతమంది మన పేరెంట్స్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు కదా, సో ఈసారి టెట్లో కంపల్సరీగా ఎక్కువ మార్కులు వస్తాయి, డిఎస్సిలో జాబ్ వస్తుంది అనేటటువంటి వాళ్ళ యొక్క ఆలోచనల వల్ల మనం ఇంకొంచెం చదవడానికి ఎక్కువగా ప్రయత్నిస్తూ ఉంటాం. సో దాన్ని ఏమంటామండి? ఆ ఫలితాన్ని పిగ్మేలియన్ ప్రభావము అనేసి చెప్తారు. సో పురోగమన అవరోధం అంటే మీకు తెలిసిందే కదా, గతంలో నేర్చుకున్న విషయాలు కొత్తగా నేర్చుకునేటటువంటి విషయాలకి అడ్డుపడితే పురోగమన అవరోధము అంటాం. సో ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ 2, తిరోగమన అవరోధము. నెక్స్ట్ చూసుకున్నట్లయితే వికాస సూత్రం కానిది ఏది అనేసి ఇచ్చారండి. వికాస సూత్రం అనేది మనకు నిరంతర ప్రక్రియ, అందరికీ తెలిసిందే. వికాసం వచ్చేసి సాధారణం నుండి ప్రత్యేక వైపుకు సాగుతుంది, ఇది కూడా కరెక్టేనండి. అలాగే ఇది అంచనాలను వేయగలిగే నమూనాలను అనుసరిస్తుంది, ఇది కూడా కరెక్టే. సో కానిది ఏది? ఆప్షన్ 1 అండి. వికాసం సౌలభ్యమగు నమూనాను అనుసరిస్తుంది అనేసి ఇచ్చారు. సౌలభ్యమగు నమూనాను అనుసరించదు. వికాసం అనేది ఎప్పుడైనా సరే మనకు అది ఎలా జరుగుతుందండి? ఒక స్థిరమైన లేదా ఒక క్రమబద్ధమైన రీతిలో మాత్రమే జరుగుతుంది. సో మనకి ఏది ఈజీగా వస్తే అది ముందు నేర్చేసుకుందాము అనేటటువంటిది ఉండదు. వికాసం అనేది ఏజెస్ని బట్టి నిరంతరంగా దాన్ని ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో అలా జరుగుతూ ఉంటుంది. ఫ్లెక్సిబుల్గా జరగదండి. దీంట్లో ఫ్లెక్సిబుల్ అనేది ఉండదు, ఫిక్స్డ్గానే జరుగుతుంది. సో కాబట్టి ఆప్షన్ 1 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే సాంఖ్యాక విధానాలను గణిత శాస్త్రాన్ని అనుప్రయుక్తం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం ఏది అనేసి ఇచ్చారండి. సాంఖ్యాక విధానాలను సైకోమెట్రీ అండి. సైకోమెట్రీ, మనోమితి, సాంఖ్యాక విధానాలను గణిత శాస్త్రాన్ని విస్తృతంగా అనుప్రయుక్తం చేసే మనోవిజ్ఞాన శాస్త్రం ఏదండి? మనోమితి అంటే సైకోమెట్రీ. ఇది మనకు మానసిక సామర్థ్యాలను కానివ్వండి, ప్రవర్తన కానివ్వండి, వ్యక్తిత్వ లక్షణాలను కానివ్వండి, జ్ఞానాన్ని కానీ కొలవడానికి మనము దీన్ని యూజ్ చేస్తామండి. నెక్స్ట్ క్వశ్చను, తన అన్న క్రికెట్ ఆడటం చూసి 2 సంవత్సరాల పిల్లవాడు ఒక కర్రను బ్యాట్ లాగా ఉపయోగించి ఆడుట ఈ క్రీడా రకానికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. సో దీన్ని ఏ క్రీడ అంటారండి? దీన్ని వచ్చేసి సమాంతర క్రీడ అంటాం. సమాంతర క్రీడ అంటే వాళ్ళు ఎలా అయితే ఆడుతున్నారో అలానే ఆడాలా అనేటటువంటి భావన కలగటం ఏమంటాము? సమాంతర క్రీడ అంటామండి. ఏకాంతర క్రీడ అంటే ఎవరితో సంబంధం లేకుండా వాళ్ళు ఒక్కరే ఆడుకుంటే దాన్ని ఏకాంతర క్రీడ అంటాము. సంసర్గ క్రీడ అంటే పిల్లలు ఒకే రకమైన ఆట వస్తువులతో ఆడుకుంటూ ముచ్చట్లు, అంటే వాళ్ళు తెచ్చుకున్న బొమ్మల్ని వీళ్ళు కూడా తెచ్చుకొని వాళ్ళు ఎలా ఆడుతున్నారో వీళ్ళు కూడా అలానే ఆడుతూ వీళ్ళు ఉంటారండి. సో అటువంటి దాన్ని సంసర్గ క్రీడ అంటారు. సో సహకార క్రీడలు అంటే ఒకరికొకరు కలిసిమెలిసి ఆడుకుంటూ ఉంటే దాన్ని సహకార ఆట అనేసి చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే వ్యక్తులు వారి రచనలకు సంబంధించి సరైన సమాధానంను గుర్తించండి అనేసి ఇచ్చారండి. కార్ల స్పేర్మైన
ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ అనేసి ఇచ్చారు. విలియం జేమ్స్ డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేసి ఇచ్చారు. సో ఇక్కడ కార్లెస్ స్పియర్మన్ వచ్చేసి ఎబిలిటీస్ ఆఫ్ మ్యాన్ కరెక్టేనండి. ఇక్కడ విలియం జేమ్స్ వచ్చేసి డిక్షనరీ ఆఫ్ సైకాలజీ అనేసి ఇచ్చారు. కాదండి, విలియం జేమ్స్ రాసింది ఏది అంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ అండి. విలియం జేమ్స్ రాసింది ఏది అంటే ద ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ. సో కాబట్టి ఆప్షన్ ఏ మాత్రమే కరెక్టు. ఆప్షన్ 3 కరెక్ట్ అవుతుందండి ఇచ్చినటువంటి వాటి ప్రకారము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. పియాజే ప్రకారము వ్యక్తిలోని ప్రవర్తన భాగాలు ఏవి అనేసి ఇచ్చారు. ప్రవర్తన భాగాలు ఏవి? స్కిమాటాలండి. స్కిమాటాలో ఫస్ట్ ఎలా జరుగుతుంది? వ్యవస్థీకరణ, ఆర్గనైజేషన్ జరుగుతుంది. తర్వాత అడాప్టబిలిటీ, అనుకూలనీయత జరుగుతుంది. మీకు ఇందాకనే చెప్పాను కదా, పిల్లల యొక్క జ్ఞానం అనేది స్కిమాటాలలో నిక్షిప్తం అవుతుంది. ఎలా అవుతుంది? అదొక క్రమ పద్ధతిలో ఒక ఆర్గనైజేషన్గా మనకు స్కిమాటాలు అనేటివి ఫామ్ అవుతాయి. సో కాబట్టి కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 వ్యవస్థీకరణ, అనుకూలనీయత. నెక్స్ట్ క్వశ్చను. మనోసాంఘిక వికాస దశల్లోని కౌమార దశయందు మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులు ఏవి అనేసి ఇచ్చారండి. కౌమార దశలో, కౌమార దశ అండి. కౌమార దశలో మనకు ఎటువంటిదండి ఉండేది? ఎక్కువగా పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత అనేటటువంటివి ఉంటాయండి. శ్రమించడం, న్యూనత, ఇది వచ్చేసి మనకి ఏ దశ అండి? పాఠశాల దశ. ఏ దశ? పాఠశాల దశలో ఉంటాయి. చొరవ చూపడము, తప్పు చేశాను అన్న భావన ఏ దశ అండి? క్రీడా దశ. ఏ దశ? క్రీడా దశ. నెక్స్ట్ స్వయం ప్రతిపత్తి, సందేహము అనేది శైశవ దశ అండి. శైశవ దశ గుర్తుపెట్టుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకు కౌమార దశలో ఉండేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితి ఏందండి? పాత్ర గుర్తింపు, పాత్ర సందిగ్ధత. పాఠశాల దశలో చూసుకున్నట్లయితే శ్రమించడము, న్యూన్యత ఉంటుంది. క్రీడా దశలో వచ్చేసి చొరవ చూపడము, తప్పు చేశాను అనేటటువంటి భావన. శైశవ దశలో చూసుకున్నట్లయితే స్వయం ప్రతిపత్తి, సందేహం అనేటటువంటి మనోసాంఘిక క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటారు. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్ అండి ఇక్కడ ఇచ్చినటువంటి క్వశ్చన్కి. నెక్స్ట్ది మేర్ అండ్ ఫోల్ ఫార్మ్ బోర్డ్, దీనిని గణన చేయటకు ఉపయోగిస్తారు అనేసి ఇచ్చారండి. సో ఇది వచ్చేసి మనకు ఒక గేమ్ లాంటిదండి. సో ఈ గేమ్ లాంటిది అనేది ఎవరికి యూజ్ చేస్తారంటే ఎక్కువగా అశాబ్దిక ప్రజ్ఞను కొలవడానికి యూజ్ చేస్తారు. అంటే పిల్లలకు ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. సో కాబట్టి ఇది దేన్ని ఉపయోగించడానికి చేస్తారండి? ప్రజ్ఞను, పర్ఫార్మెన్స్ టెస్ట్ అండి. అశాబ్దిక ప్రజ్ఞను కొలవటానికి మేర్ అండ్ ఫోల్ ఫార్మ్ బోర్డ్ అనేది యూజ్ చేస్తాము. నెక్స్ట్ మనోలైంగిక వికాసంలోని ఈ దశలో తదాత్మీకరణం అన్నది అభివృద్ధి చెందును అనేసి ఇచ్చారండి. తదాత్మీకరణము అంటే మనకు ఎడిపస్ కాంప్లెక్స్, అలాగే ఎలక్ట్రా కాంప్లెక్స్ అనేటటువంటివి ఈ దశలోనే ఏర్పడతాయండి. సో ఏ దశలో అండి? సెస్న దశలో ఏర్పడడం జరుగుతుంది. సో ఆప్షన్ 2 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్. జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 వీరి రచన సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్లోని వాక్యాలతో ప్రారంభమవుతుంది అనేసి ఇచ్చారండి. మనకు జాతీయ విద్యా ప్రణాళిక చట్టం 2005 ఉంది కదా. సో ఇది వచ్చేసి ఒకరైతే రచించడం జరిగిందండి. సో వాళ్ళు రచించినటువంటి వాక్యాలతో ప్రారంభమవుతుంది. ఆ వాక్యం ఏదండి? సివిలైజేషన్ అండ్ ప్రోగ్రెస్. సో ఎవరండి దీన్ని రచించింది? రవీంద్రనాథ్ ఠాగూర్ అండి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండే పిల్లల పెంపక శైలి ఏది అనేసి ఇచ్చారు.
సో ఇక్కడ మనకు ఆప్షన్స్ చూసుకున్నట్లయితే సాధికారత్వ పిల్లల పెంపక శైలి అంటే దీంట్లో వచ్చేసి పిల్లలకు స్వేచ్ఛనివ్వడం జరుగుతుందండి. పిల్లలకు స్వేచ్ఛనిచ్చిన తర్వాత వాళ్ళకు కొన్ని రూల్స్ అనేటివి ఉంటాయన్నమాట. సో ఆ రూల్స్ని బట్టి వాళ్ళకు స్వేచ్ఛ అనేది ఉంటుంది ఈ పిల్లల పెంపక శైలిలో. సో నిరంకుశతత్వ పిల్లల పెంపక శైలిలో చూసుకున్నట్లయితే కేవలం తల్లిదండ్రుల మాట మాత్రమే చెల్లుతుందండి, పిల్లలకు స్వేచ్ఛ అనేది ఉండదు. సో అంగీకారత్వ పిల్లల పెంపక శైలి చూసుకున్నట్లయితే ఇందులో పిల్లలకు వచ్చేసి మితిమీరినటువంటి స్వేచ్ఛనివ్వడం జరుగుతుంది, నియంత్రణ అనేది ఉండదు. నెక్స్ట్ జోక్యరహిత పిల్లల పెంపక శైలి చూసుకుంటే ఇందులో తల్లిదండ్రులకు కానీ పిల్లల గురించి కానీ అస్సలు ఎవరు కూడా పట్టించుకునేటటువంటి ఛాన్సెసే ఉండవు. సో ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్ చూసుకున్నట్లయితే పిల్లలకు స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండే పిల్లల పెంపక శైలి ఏది అంటే సాధికారత్వ పిల్లల పెంపక శైలి అండి. ఇక్కడ మనకు ఆప్షన్ తప్పు ఇవ్వడం జరిగింది. జోక్యరహితలో అసలు పిల్లలకు తల్లిదండ్రులకు ఎటువంటి అసలు స్వేచ్ఛ అనేది ఉండదు, ఎవడి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఉంటారు. కానీ ఇక్కడ ఏంది, స్వేచ్ఛనివ్వడంలో విభిన్న దృక్పథాలను కలిగి ఉండేటటువంటి పిల్లల పెంపక శైలి ఏది అంటే సాధికారత్వ పిల్లల పెంపక శైలి అండి. ఆప్షన్ 1 కరెక్ట్. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు వేరేటి ఆన్సర్ అనేది తెలుసుంటే దాని ఎక్స్ప్లెనేషన్ కూడా ఇవ్వండి, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. నోమ్ చోమ్స్కీ పుస్తకం కానిది ఏది అనేసి అడుగుతున్నారండి. సో ఇక్కడ లాంగ్వేజ్ అండ్ మైండ్, అలాగే ద లాజికల్ స్ట్రక్చర్ ఆఫ్ లింగ్విస్టిక్ థియరీ, నెక్స్ట్ లెక్చర్స్ ఆన్ గవర్నమెంట్ అండ్ బైండింగ్, ఈ 3 కూడా నోమ్స్కీ పుస్తకాలే అండి. ఖాన్ వచ్చేసి ఏ మైండ్ దట్ ఫౌండ్ ఇట్ సెల్ఫ్, ఇది వచ్చేసి పుస్తకం కాదు. సో ఆప్షన్ 4 కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ద ఫాదర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండి, సాంఖ్యక శాస్త్ర పితామహుడు ఎవరండి? సాంఖ్యక శాస్త్ర పితామహుడు రొనాల్డ్ ఏ ఫిషర్ అండి, రొనాల్డ్ ఏ ఫిషర్. నెక్స్ట్ క్వశ్చన్ పౌనఃపున్య బహుభుజిలో ఎక్స్ అక్షం మీది అంశం ఏది అనేసి ఇచ్చారండి. సో పౌనఃపున్యం బహుభుజి తీసుకున్నట్లయితే మనకు ఎక్స్ అక్షం మీద వచ్చేసి తరగతి అంతరాల మధ్య బిందువులు ఉంటాయండి, వై అక్షం మీద వచ్చేసి పౌనఃపున్యాలు ఉంటాయి. వై అక్షం మీద పౌనఃపున్యాలు ఉంటాయండి, గుర్తుపెట్టుకొని. పౌనఃపున్య బహుభుజి తీసుకున్నట్లయితే ఎక్స్ అక్షం మీద ఏముంటాయండి, తరగతి అంతరాల మధ్య బిందువులు అనేటివి ఉంటాయి. అలాగే ఇక్కడ వై అక్షం మీద అంటే వై అక్షం మీద ఏముంటాయండి, పౌనఃపున్యాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. విద్యా సాంకేతిక శాస్త్ర ప్రధాన లక్ష్యాలు ఏంటి అనేసి ఇచ్చారండి. విద్యా సాంకేతిక శాస్త్రం ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో మనకు ఏముంటాయండి, ఇక్కడ వచ్చేసి మనకు సమాచారాన్ని ప్రసారం చేయడం జరుగుతుంది, కరెక్టే. అలాగే విశిష్ట నైపుణ్యాల సాధనకు సహకరించడం కూడా జరుగుతుంది, ఇది కూడా కరెక్టే ఎడ్యుకేషనల్ టెక్నాలజీలో. అలాగే స్వయంగా నేర్చుకునే అవకాశం కూడా కల్పించడం జరుగుతుంది. సో ఈ 3 కూడా ఉంటాయండి మనకు. ఆబ్జెక్ట్ విద్యా సాంకేతిక శాస్త్రం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏవి అంటే ఈ 3 కూడా ఉండడం జరుగుతుంది. సో ఏ ఆప్షన్ కరెక్ట్ అవుతుందండి, ఆప్షన్ 4. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఎంఎస్ వర్డ్ ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్లో పట్టిక జత చేయాలి అంటే దీనిపైన క్లిక్ చేయాలి అనేసి ఇచ్చారండి. సో ఫైల్ అంటే మీకు తెలిసిందే, ఎడిట్ అంటే తీసేయడము, ఇన్సర్ట్ చేయడం అంటే ఏదైనా ఇంకొక దాన్ని యాడ్ చేయడాన్ని ఇన్సర్ట్ చేయడం అంట. సో ఇక్కడ అడిగింది అదే కదా, ఎంఎస్ వర్డ్ని ఉపయోగించి వర్డ్ డాక్యుమెంట్లో పట్టిక జత చేయాలి అంటే పట్టిక అనేది మనకు టేబుల్ అనేది యాడ్ చేయాలి. సో ఏముంటుందండి, ఇన్సర్ట్ అంటాం దాన్ని ఏమంటాము, ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తే మనకు ఇంకోటి అనేది యాడ్ అవుతుంది. సో ఇవి వచ్చేసి సైకాలజీకి సంబంధించినటువంటి బిట్స్. సో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి అయితే కామెంట్ చేయండి.